అమ్మ చెప్పండి, ఇప్పుడు 20 రోజుల్లో జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, జరగబోతా ఉన్నాయి. ఏ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అయితే బానే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని దాటి కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రంగంలో కూడా ముందుకుంది. అదే విధంగా భారీ మెజారిటీతో దీపక్ రెడ్డి గారు భారీ మెజారిటీతో కూడా గెలిపించడానికి భారతీయ జనతా పార్టీ సంఖ్య అందరికంటే ముందుగా ఉందని చెప్పి ఇది మేము పగడ్బందీగా, ఎందుకంటే వారు 6 హామీలు ఇచ్చి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడము ప్రజలకు చాలా సిగ్గుచేటు. అదే మద్దతు పైన ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన బైపోల్ ఎలక్షన్ మధ్య మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మా అభ్యర్థి దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి. రెండు పార్టీల కంటే ముందుంది మా బీజేపీ పార్టీ అని మాట్లాడుతా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఎక్కడ బీజేపీ పార్టీ కనిపిస్తలే అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? లేదు ప్రజలు అంటే ఇప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది వాళ్ళు చెప్పినట్టు మేరకైతే, ఇప్పుడు మేము చెప్పినట్టు మేరకైతే భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసము మన ఇప్పుడు మద్దతులో పలకడానికి పార్టీ కోసం పనిచేసినటువంటి సంఖ్య చాలా ఉంది భారతీయ జనతా పార్టీలో. ప్రజల ముందు ప్రజలు చెప్తా ఉన్నారు రెండు పార్టీల ముందు ఇది నడుస్తూ ఉందని, కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్ని రంగంలో కూడా సిద్ధంగా ఉంటుంది. అభ్యర్థి ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కోసం మేము అందరం కూడా గట్టి ప్రయత్నం చేసి కలిసికట్టుగా పనిచేసి కూడా మా అభ్యర్థిని గెలిపించుకుంటామని మనం ప్రచారంలో తిరుగుతా ఉన్నారు. ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది మరి? ప్రజల నుండి స్పందన బానే ఉంది. ఎక్కడ పోయినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయినా నాయకులు పోయినా ఎక్కడ పోయినా కూడా అందరికీ ఒక చుట్టం లాగా ఒక ఇంటి వాళ్ళలాగా ఆహ్వానం ఉంది. కంపల్సరీ కూడా మాకు ఎక్కడ పోయినా కూడా కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు అందరితో కలిసికట్టుగా మాకు ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో కూడా మంచి మార్పు ఉంది. మాకు ప్రజలు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో దీపక్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా. ప్రచారంలో ఎలాంటి హామీలతో ముందుకు పోతా ఉన్నారు? అన్ని హామీలతో ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ పెట్టిన సందర్భంగా ఇప్పుడు మనకు అభ్యర్థి లేకపోవడం వల్ల మా అభ్యర్థి నిలబడడం వల్ల అన్ని ఏదైతే మనకు ఉంటుందో పార్టీ నుంచి ఏం చేయాలనేది నాయకుడు కానీ క్యాండిడేట్ కానీ మన నరేంద్ర మోదీ గారు కూడా అనేక కార్యక్రమాలు అనేక పథకాలు సృష్టించినటువంటి నేతృత్వంలో అదే నేతృత్వంలో ముంగడికి వస్తున్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ఈ రోజు మన జూబ్లీ ఎన్నికల్లో బైపోల్ ఎలక్షన్స్ వద్ద నిలబడ్డ మా అభ్యర్థి తప్పకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అన్ని రంగంలో కూడా సిద్ధంగా ఉంది. ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నది. బీజేపీ పార్టీ ఎక్కడా కనిపించట్లేదు జూబ్లీహిల్స్ అని చెప్పి ఇతర పార్టీలు అంటా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? లేదు, భారతీయ జనతా పార్టీ అన్ని రంగంలో కూడా ముందడుగు ఉంది కదా, కాబట్టే పార్టీ గురించి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ గురించి మేము మాట్లాడట్లేదు. మా పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏదైతే కమలం పువ్వు ఉందో కమలం పువ్వు కాషాయ జెండా గల్లీ గల్లీకి ఇంటి పైన కూడా ఎగరేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అటువంటి కార్యకర్తలను కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి గల్లీలో కూడా మేము కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో దీపక్ రెడ్డి గారిని గెలిపించడానికి ముందు. అక్కడ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? జూబ్లీహిల్స్ లో 20 రోజుల్లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? చాలా మంచి అనుకూలంగా ఉందండి. మా పార్టీకి మాత్రమే ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి ఏ గడప పోయినా కానీ ఖచ్చితంగా బీజేపీ ఓటేస్తాం. మేము గత 2 ప్రభుత్వాలు మొత్తం ఆగబట్టించిండ్రు, చెప్పింది ఒక్కరు కూడా నెరవేర్చలేదు కనుక ఖచ్చితంగా మీకు ఓట్లు వేస్తామని ఎక్కడికి పోయినా అనుకూలంగానే ఉందండి. జూబ్లీహిల్స్ ప్రచారం ఎక్కల్లో బీజేపీ కనిపిస్తలే అని చెప్పేసి బయట అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మేము పార్టీ ఎవరో వ్యక్తుల కోసం కాదండి, బీజేపీ కమలం గుర్తు కోసమే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు. ఆయన కూడా ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నాము, ప్రతి ఒక్కరు మేమే ఎమ్మెల్యేగా అనుకొని పనిచేస్తారు కనుక మా కార్యకర్తలే మెయిన్ అండి. మాకు లక్కల దీపక్ రెడ్డి కనిపించలేదు, మీరు కనిపిస్తలేరు, క్యాండిడేట్ బలహీనంగా అని ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళు వ్యక్తిని కాకుండా కమలం పువ్వు కోసమే మేము గత 3 నెలల నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ఎవరి క్యాండిడేట్ డిక్లేర్ చేసినా సరే వాళ్ళ కోసం అన్నట్టుగా అనుకున్నాము. అన్న వచ్చిండు, అన్న వ్యక్తిత్వం చాలా మంచిది. ఆయనకి ఎక్కడ నేర చరిత్రలు లేవు, ప్రజలలో ఉంటాడు నిరంతరము, ప్రజల కోసం ఎక్కడ ఉంటే తొందరగా స్పందిస్తాడు కనుక అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని యాక్టివ్ గా లేడు దీపక్ రెడ్డి గారు, బీజేపీ యాక్టివ్ గా లేదని చెప్పి మాట్లాడతాం. లేదంటే వాళ్ళు అనుకోవడం అపోహాలు, కానీ ఖచ్చితంగా మేము 3 నెలల నుంచి ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నామండి. ఉదయం వస్తే సాయంత్రం వరకు మా కార్యకర్తలు మెయిన్ అండి. మా పార్టీలో కార్యకర్తలు ప్రతి ఒక్కరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ప్రతి ఇల్లు గడప గడప తిరుగుకుంటూ ప్రచారం చేస్తున్నాం. ఎక్కడికి పోయినా మాకు సానుకూలంగా ఉందండి. ప్రచారం చేసే క్రమంలో ప్రజల నుండి రియాక్షన్ ఎట్లా వస్తుందమ్మా? మరి అదే చెప్తున్నా కదా నేను, గత 2 ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసినాయి, చెప్పిన పనులు చేయలేదు. ఈ ప్రభుత్వం మీద మేము చాలా ఆశ ఉంది. నరేంద్ర మోడీ కేంద్రంలో చాలా మంచి పనులు చేస్తున్నాడు, ప్రపంచం అంతా నరేంద్ర మోడీ చూస్తున్నాడు కనుక ఇక్కడ ఈ ప్రభుత్వం గెలిపించుకుంటే మాకు చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. అంటున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంది, బీజేపీ పార్టీ లేదు, అసలు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అట్లా అనుకుంటారండి. ఏంటంటే కుందేలు తాంబేలు లాగా వాళ్ళు అనుకొని ముందుకెళ్ళడమే కానీ నిదానంగా అయినా ప్రజలందరూ చాలా సానుకూలంగా మాకు మీరు ఎక్కడ ఉన్నా కానీ మేము ఖచ్చితంగా చేస్తామండి. ఎవరు క్యాండిడేట్ అయినా కానీ బీజేపీ గెలిపించుకుంటాము. మాకు మీ పువ్వు గుర్తు ఇంపార్టెంట్, నరేంద్ర మోడీ ఇంపార్టెంట్, మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు. ఎలాంటి హామీలతో పోతా ఉన్నారు మరి
మీకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో? ఎలాంటి హామీలు అనేది మేనిఫెస్టో ఇంకా కాలేదు. కాకపోతే ఏది చెప్పినా కానీ చేస్తారండి. గవర్నమెంట్ ఏది చెప్తే బీజేపీ పార్టీ చెప్పింది చేస్తారనే నమ్మకం ప్రజలలో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసారు, కేసీఆర్ ఎప్పుడు చెప్పిన